అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా తర్వాత కొత్త మూవీకి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రపంచ స్థాయి యాక్షన్ మూవీ లాంటి తీయబోయి దారుణంగా దెబ్బతిన్నాడు. దాంతో రెండోసారైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్న అఖిల్ ఫైనల్గా తన సెకండ్ మూవీని లాంచ్ చేశాడు. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి బిగ్గెస్ట్ హిట్ అందించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు విక్రమ్ దర్శకత్వంలో తాను చేస్తుంది రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పాడు అఖిల్. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా అని తెలిపాడు. ఇందులో యాక్షన్ అనేది ఒక పార్ట్ అని, పూర్తి స్థాయి యాక్షన్ సినిమా మాత్రం కాదని అఖిల్ అంటున్నాడు. ఈ చిత్రం టిపికల్ విక్రమ్ కుమార్ స్టైల్లో ఉంటుందని చెప్పాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయట. ఇప్పటికైతే ఇదే ఆ కథ అంటూ ఓ స్టోరీ వినిపిస్తోంది. ఆ లవ్ స్టోరీలోకి వెళ్తే సినిమాలో హీరో హీరోయిన్లు చిన్నప్పుడే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారిపోతారట. అది కూడా హిందూ కుటుంబం నుంచి ముస్లిం కుటుంబానికి, ముస్లిం కుటుంబం నుంచి హిందూ కుటుంబానికి మారిపోతారట. ఇక ఆ తర్వాత ఇద్దరు అనుకోకుండా ప్రేమలో పట్టడం జరుగుతుందట. అంటే హీరోయిన్ తన ఇంటికే కోడలుగా వెళ్లాల్సిన పరిస్థితి, హీరో తన ఇంటికే తన అల్లుడిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంట్రెస్టింగ్ విషయం, ఇంటర్వెల్ బ్యాంగ్లో హీరో హీరోయిన్ల అమ్మలకు తెలిసిపోతుందట. ఇక అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ఓ రేంజ్లో అలరిస్తుందని ఇన్నర్ టాక్. ఇంతకుముందు విక్రమ్ తీసిన సినిమాల్లో కూడా ఇలాంటి కుటుంబ ఎమోషనల్ డ్రామాలని బాగానే నడిపాడు. ఇదే మాటని అఖిల్ మళ్ళీ చెప్తూ, విక్రమ్ గత సినిమాల్లో మాదిరే ఇందులోనూ హ్యూమన్ ఎమోషన్స్కు పెద్దపీట వేశాడని, తనలోంచి కొత్త కొత్త విషయాల్ని విక్రమ్ బయటకు తీస్తున్నాడని, వాటి గురించి తనకు కూడా ఇప్పటిదాకా తెలియదని అన్నాడు. విక్రమ్తో పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నానని, ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అక్కినేని కుర్రాడు చెప్పాడు.